Today we are discussing about types of utility or kinds of utility. What is the meaning of utility? In ordinary language, utility means usefulness, but in economics, utility has a separate meaning. Once satisfying power of a commodity is called utility. Ordinary language లో యుటిలిటీ అంటే యూజ్ఫుల్నెస్ అని అర్థం. ఒక కమాడిటీని యూజ్ చేస్తే దానికి యుటిలిటీ ఉన్నట్లు. కానీ ఎకనామిక్స్లో యుటిలిటీ అంటే ఆ కమాడిటీ మ్యాన్ యొక్క వాంట్ని సాటిస్ఫై చేయగలగాలి. మ్యాన్ యొక్క వాంట్ ఎంతవరకు సాటిస్ఫై చేయగలిగింది, అది 100%, 90%, 80% అని చెప్పే పవర్ని మనము యుటిలిటీ అంటాం. ఫ్రీ గుడ్స్, ఎయిర్, వాటర్, సన్షైన్ ఇవి కూడా యుటిలిటీని ఇస్తాయి. ఎకనామిక్ గుడ్స్, పెన్ను, క్లాత్, ఫ్యాన్, చైర్ ఇవన్నీ కూడా నీకు యుటిలిటీని క్రియేట్ చేస్తాయి. కాబట్టి టైప్స్ ఆర్ ద యుటిలిటీ డివైడ్ ఇంటూ 4 types: ఫార్మ్ యుటిలిటీ, ప్లేస్ యుటిలిటీ, టైమ్ యుటిలిటీ, సర్వీస్ యుటిలిటీ. ఫార్మ్ యుటిలిటీ, when a form of a commodity or shape of a commodity has changed, the satisfying power of a commodity will also change. ఒక కమాడిటీ యొక్క ఆకారాన్ని కానీ మార్చామంటే, షేప్ను మార్చామంటే ఆ కమాడిటీ యొక్క సాటిస్ఫైయింగ్ పవర్ అనేది పెరుగుతుంది. ఒక కమాడిటీ యొక్క ఫామ్ను మార్చిన దానివల్ల ఆ కమాడిటీ యొక్క సాటిస్ఫైయింగ్ పవర్ పెరిగితే దాని ఫార్మ్ యుటిలిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, చైర్ మేక్ విత్ వుడ్ ద్వారా చైర్ తయారు చేయడం. వుడ్కి ఏమి విలువ ఉండదు, కానీ ఆ వుడ్ని చైర్ చేస్తే ఎక్కువ సాటిస్ఫైయింగ్ పవర్ అనేది పెరగదు. రెస్ట్ తీసుకుంటారు చైర్ మీద కూర్చొని. పాట్ మేక్స్ విత్ క్లేకి పెద్ద యుటిలిటీ అనేది ఉండదు, కానీ ఆ క్లే ద్వారా పాట్ తయారు చేస్తే కూల్ వాటర్ తాగొచ్చు. అంటే సాటిస్ఫైయింగ్ పవర్ అనేది పెరిగింది. ఈ విధంగా ఒక కమాడిటీ యొక్క ఫామ్గా చేంజ్ చేస్తే ఆ కమాడిటీ యొక్క యుటిలిటీ సాటిస్ఫైయింగ్ పవర్ పెరిగితే దాని ఫార్మ్ యుటిలిటీ అంటారు. అదేవిధంగా సుదర్శన్ పట్నాయక్ ఒరిస్సాలో ఆ యొక్క ఇసుక ద్వారా ఆయన చిత్రాలు తయారు చేస్తాడు. శాండ్ ఆర్టిస్ట్ అనమాట. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే అప్పుడు ఒక ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్ని ఆ సముద్రం వద్ద ఇసుక ద్వారా ఆయన రూపొందిస్తాడు. శాండ్ ఆర్టిస్ట్ అంటారు. అంటే ఇసుకకి పెద్ద యుటిలిటీ అనేది ఉండదు. ఆ యొక్క ఇసుక ద్వారా, శాండ్ ద్వారా ఒక ఇండియన్ ఫ్లాగ్ కానీ, గాంధీ స్టాచ్యూ కానీ, వివేకానంద జయంతి రోజు వివేకానంద స్టాచ్యూ ఇవన్నీ చేసినప్పుడు ఆ యొక్క శాండ్ యొక్క యుటిలిటీ పెరుగుతుంది, సాటిస్ఫైయింగ్ పవర్ పెరుగుతుంది. అదేవిధంగా అయోధ్య రామ మందిరంలో 8 మెటల్స్ ద్వారా ఒక బెల్ తయారు చేశారు. మామూలుగా 8 మెటల్స్ 2400 kg ద్వారా తయారు చేశారు. 2004 kg. ఆ మెట్లు అట్టే ఉంటే 8 మెటల్స్ అనమాట. దానివల్ల పెద్ద సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. దాన్ని ఒక బెల్ తయారు చేసి ఆ గంట మోగిస్తే మనకి 2 కిలోమీటర్ల వరకు ఆ శబ్దం వస్తుంది. అంటే ఆ యొక్క సాటిస్ఫైయింగ్ పవర్ అనేది పెరిగింది. 8 మెటల్స్ వల్ల సాటిస్ఫైయింగ్ పవర్, 8 మెటల్స్ ద్వారా బెల్లు చేసిన దానివల్ల సాటిస్ఫైయింగ్ పవర్ పెరిగింది. అంటే నీకు 2400 kgతో తయారు చేశాను, అది కానీ కొట్టామంటే 2 కిలోమీటర్ల వరకు ఆ సౌండ్ విధిస్తుంది. అంటే ఫామ్ మార్చిన దానివల్ల యుటిలిటీ అనేది క్రియేట్ చేయబడింది. అదేవిధంగా తంజావూరులో బృహదీశ్వర టెంపుల్ ఉంది, శివ స్టాచ్యూ ఉంది. అది 212 అడుగులు, 212 ఫీట్స్ ద్వారా స్టాచ్యూ అనమాట. అంటే మామూలుగా మనం ఒక రాయిని చూసామంటే దానికి ఏం పెద్ద మనకి సాటిస్ఫై కలదు. అదే శివుడిని 212 అడుగుల విగ్రహాన్ని నీకు నిర్మిస్తే, నీకు చెక్కితే దానివల్ల సాటిస్ఫైయింగ్ పవర్ పెరుగుతుంది. దీన్ని మనము ఫార్మ్ యుటిలిటీ అంటాం. అదేవిధంగా ప్లేస్ యుటిలిటీ. When a commodity has changed, when a commodity has transported from
one place to another place where it is useful, it is called place utility. ఒక కమాడిటీని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ ట్రాన్స్పోర్ట్ చేస్తే ఎక్కడైతే దాని యొక్క యూజ్ ఉంటుందో అక్కడికి కానీ మనం కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తే ఆ కమాడిటీ యొక్క యూటిలిటీ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రివర్స్ వద్ద నీకు ఇసుక ఉంటుంది. ఆ ఇసుక అక్కడ ఉంటే దానివల్ల బెనిఫిట్ ఉంటుంది. అదే ఇసుక టౌన్స్లో కానీ తీసుకొని వస్తే హౌస్లు అనేవి కన్స్ట్రక్ట్ చేయబడుతుంది. అంటే ప్లేస్ మార్చిన దానివల్ల శాండ్ యొక్క సాటిస్ఫైయింగ్ పవర్ అనేది తెలియదు. అదేవిధంగా నీకు మినరల్స్ ఉంటాయి, మైన్స్లో మినరల్స్ ఉంటాయి. అవి కాపర్ కావచ్చు, జింక్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు. అవి అక్కడ ఉంటే దానివల్ల యూటిలిటీ ఉండదు. వాటిని తీసుకొని వచ్చి ఇండస్ట్రీస్కి కానీ, టౌన్లో ఉండే ఇండస్ట్రీస్కి కానీ ట్రాన్స్పోర్ట్ చేసామంటే, మూవ్ చేసామంటే ఇండస్ట్రీస్లో వస్తువులు తయారు చేయబడతాయి. ఆ యొక్క మినరల్స్ యొక్క యూటిలిటీ అనేది పెరుగుతుంది. అంటే ప్లేస్ని చేంజ్ చేసిన దానివల్ల యూటిలిటీ పెరిగింది కాబట్టి దాన్ని ప్లేస్ యూటిలిటీ అని చెప్పి అంటారన్నమాట. ఇంకా టైం యూటిలిటీ. వెన్ ఏ కమోడిటీ హ్యాజ్ స్టోర్డ్ సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్, ద సాటిస్ఫైయింగ్ పవర్ ఆఫ్ కమోడిటీ విల్ ఇంక్రీజ్. ఒక కమోడిటీని కొంతకాలం కానీ మనం స్టోర్ చేసామంటే దాని యొక్క సాటిస్ఫైయింగ్ పవర్ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రైస్ అనేది న్యూ రైస్కి పెద్ద ఎక్కువ రేట్ ఉండదు. ఒక 7-8 నెలలు కానీ ఆ రైస్ని స్టోర్ చేసామనుకో కొత్త బియ్యం పాత బియ్యం అయిపోతుంది. దానికి ఎక్కువ ప్రైస్ అనేది వస్తుంది. అదేవిధంగా కొంతకాలం రైనీ సీజన్లో వాటర్నిగా డ్యామ్స్లో స్టోర్ చేసి దాని సమ్మర్ సీజన్లో వాటర్నిగా యూజ్ చేసుకుంటే కల్టివేషన్ పనికి వస్తుంది, డ్రింకింగ్ వాటర్ పనికి వస్తుంది. వాటర్ యొక్క సాటిస్ఫైయింగ్ పవర్ పెరుగుతుంది. అంటే కొంతకాలం మనం స్టోర్ చేసిన దానివల్ల దానికి యూటిలిటీ పెరిగింది. అదే యాపిల్స్ని మనము వింటర్ సీజన్లో స్టోర్ చేసి దాన్ని సమ్మర్ సీజన్లో యూజ్ చేసుకున్నామంటే యాపిల్స్కి ఎక్కువ రేట్ వస్తుంది. కాబట్టి యాపిల్స్ యొక్క సాటిస్ఫైయింగ్ పవర్ పెరుగుతుంది. దీన్ని మనము టైం యూటిలిటీ అని చెప్పి అంటాం. అదేవిధంగా సర్వీస్ యూటిలిటీ. సమ్ సర్వీసెస్ ఆల్సో గివ్స్ యూటిలిటీ ఈజ్ కాల్డ్ సర్వీస్ యూటిలిటీ. డాక్టర్ సర్వీసెస్, టీచర్ సర్వీసెస్, ఇంజనీర్స్ సర్వీసెస్ create or gives some utility to the consumers or students or patients. ఫర్ ఎగ్జాంపుల్, డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ వచ్చేసి ఒక వ్యక్తికి, పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అది ఇమీడియట్గా సొంత కారులో స్పీడ్గా పోయేసి ఆ పేషెంట్ దగ్గర చేర్చుకోకపోతే అతను హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు. కాబట్టి టయానికి డాక్టర్ వచ్చేసి డబ్బులు మిగులుతాయని ఆయన సైకిల్లో పోయాడు అనుకో, ఆ పేషెంట్ నీకు చనిపోతాడు. అంటే యూటిలిటీ, డాక్టర్ వల్ల యూటిలిటీ అనేది వస్తుందన్నమాట. అదేవిధంగా నీకు ఇంజనీర్ ఉన్నాడు. ఇంజనీరు డ్యామ్ కట్టినప్పుడు సక్రమంగా ప్రాజెక్ట్ కట్టాడనుకో నీళ్లు నిల్వ చేయబడతాయి. అదే నీకు ఆ ప్రాజెక్ట్ కానీ ఏంటంటే అది కట్టేసాడనుకో సరిగ్గా లేకపోతే వాటర్ వచ్చి వరదలు వచ్చినప్పుడు ఆ డ్యామ్ కొట్టుకోబోద్ది. కాబట్టి అతని ఇంజనీర్ యొక్క సర్వీసెస్ సక్రమంగా ఉంటే వెల్ఫేర్ అనేది జరుగుతుంది. అదేవిధంగా లాయర్లు సర్వీసెస్. లాయర్లు వాళ్ళు ఇద్దరు తగాదాలు పెట్టుకొని వచ్చినప్పుడు, వాళ్ళు ఆస్తి తగాదాలకు వచ్చినప్పుడు వాళ్ళు లాయర్ కానీ సక్రమంగా కానీ అడ్వైస్ కానీ స్వీకరిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ వాళ్ళు కోర్టుకు కానీ పోయారంటే వాళ్ళ దగ్గర 5 కోట్లు, వీళ్ళ దగ్గర 5 రెండూ ఖర్చుపోతాయి. అందువల్ల ఇద్దరు లాసులు పొందుతారు. అదేవిధంగా టీచర్ సర్వీసెస్. టీచర్లు చెప్పినవి మంచి మాటల్ని విద్యార్థులు కానీ వింటే ఉన్నత శిఖరాలకి వాళ్ళు వెళ్తారు. టీచర్ చెప్పిన మాటల్ని సిల్లీగా తీసుకుంటే వాళ్ళ కెరీర్ అనేది పెద్ద డెవలప్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్కి నాలెడ్జ్ లేదు, అతన్ని ఎంబీబీఎస్ నీట్గా చదివిస్తే అతను చదవలేడు, ఆత్మహత్య చేసుకుంటాడు చదవలేక. కాబట్టి అతని యొక్క కెపాసిటీ ఎంత ఉంది, ఆ కెపాసిటీ ప్రకారంగానే అతనికి అడ్వైస్ ఇవ్వాలి. అది టీచర్ మాత్రం ఇవ్వగలుగుతాడు, స్టూడెంట్స్ యొక్క ఫ్యూచర్ని నిర్ణయించగలుగుతాడు.